ఇప్పుడే రావు బహదూర్ సినిమా చూశాను భయ్య. మన సత్యదేవ్ అన్న హీరోగా చేశాడు, వెంకటేష్ మహాన్ డైరెక్షన్ చేశాడు. సినిమా అయితే ఫుల్ బోరు. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇదేం సినిమా రాయన పెద్ద కరం అనిపించింది అనమాట. ఇంకా సినిమా చూస్తున్నాం నిద్ర వచ్చేస్తుంది అంతే. అదేందో అర్థం కావట్లేదు. కానీ సినిమాలు అరుచుకున్నారు, వాళ్ళోళ్ళే అరుచుకున్నారు వచ్చి. ఇదనమాట సినిమా పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే ఫస్ట్ షోలు ఇంచుమించుగా అన్ని థియేటర్లు ఫ్రీగా వేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే పాపం వాళ్ళు ఇంకేం అనలేక దాంట్లో చేసిన వాళ్ళు, దాంట్లో ఉన్నోళ్ళు ఓళ్ళీలు, పాపం వాళ్ళ బంధువులు ఎవరో ఒకరోజు చూసుకొని దాన్ని ఆనందపడాల్సింది తప్ప సగటు పేదవాడు, సగటు ఎవరైనా కాస్త రిలాక్స్ కోసం, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్ పోయేటట్టే మాత్రం బలైపోయినట్టే, ఆ డబ్బు పోయినట్టే. ఇంకా అట్టుందన్నమాట పరిస్థితి. ఇంకా సత్యదేవ్ గారు అసలు ఈ స్టోరీని ఎలా చేసాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే చేసేటప్పుడు అతనికి అర్థం అవుతుంది. సరే, ఇంకా డైరెక్టర్ గారికి ఒక మంచి టాలెంట్ ఉంది, ఎందుకంటే అతన్ని ఒప్పించి చేసాడు. సరే, ఇంకా డైరెక్టర్ గారు అయితే గతంలో కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా అయితే చేసాడు, అది చాలా బాగుంది. అలాగే ఉమామహేశ్వర్ ఒకరు రూపొస్తే సినిమా కూడా చాలా బాగుంది, అది కూడా ఒక మలయాళం సినిమా లాగా ఉంటుంది. ఎందుకంటే అది ఓటీటీలో రిలీజ్ అయింది, పైగా లాక్డౌన్ టైంలో అది. ఇంక ఈ సినిమా ఏంది ఇది అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా సార్ రాజుల కాలం సరే ఓకే, 1960 నుంచి స్టార్ట్ అయ్యి 50, 40 పోయింది సరే ఓకే, అంతా బాగుంది. పాత రోజుల స్టోరీ 1960లో స్టార్ట్ అవుద్ది, అదే 60లో వాళ్ళ అబ్బాయి కొడుకు అయితే ఉంటాడు. ఇంకా హీరో ఫాదర్ స్టోరీలో పోద్ది, అది ఎప్పటికి వెళ్ళిపోద్ది, అది ఇంకా పాత రోజులకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు 1940 స్వాతంత్రం రాకముందు పోద్ది. తర్వాత మళ్ళీ 1960లోకి వస్తుంది. ఇంకా 60లోకి వచ్చినా కూడా తిరుగుతూ ఉంటుంది అక్కడే రాజు కోటల్లో. వాళ్ళకున్న ఆస్తి పాస్తులు, వాళ్ళకున్న వాల్యూస్, బయట జనాలందరూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో పనులు, వాళ్ళ పెద్ద కోట, వాళ్ళకున్న ఆస్తి పాస్తులు ఇవన్నీ చూపించాడు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ అయింది మైనస్ ఎక్కడ సినిమాలో మెయిన్ ముఖ్యంగా సాంగ్స్ అయితే విన్నాటికైతే ఏం బాగాలేవు నిజంగా. అసలు బీజిఎంలు ఏది బాగాలేదు, అసలు విన్నాటికి ఒక్క సాంగ్ బాగాలేదు. పోనీ హీరోయిన్ బాగుందంటే ఓకే, హీరోయిన్లు అందరూ బాగానే ఉంటారు అనుకో. హీరోయిన్తో కాస్త రొమాంటిక్గా ముద్దు ముచ్చట్లు, ఇక హీరోయిన్తో రొమాన్సులు ముద్దు ముచ్చట్లు కూడా ఏమీ లేవు. పోనీ ఇంక ఫైనల్గా ఎట్ట సినిమా నెట్టుకొస్తారు ఫైట్లు గీట్లు అయితే అది కూడా లేదు. సినిమాలు ఫైట్లు ఏడున్నాయి, ఒకటే లెవెల్లో పోతుంటాయి. ఇదన్నమాట సినిమా పరిస్థితి. ఇంకా లవ్ స్టోరీ ఏమన్నా పర్ఫెక్ట్గా ఉందంటే లవ్ స్టోరీ కూడా బాగా వీక్ ఉంది. లవరు ఆల్రెడీ వేరే అబ్బాయిని ప్రేమించడం, అతనితో కడుపు చేయించుకోవడం, ఇతని కాడుకు వచ్చి బిడ్డను గనీయడం, ప్రెగ్నెన్సీలో తను అదే కడుపు ఉన్న టైంలో ఇతను పెళ్లి చేసుకోవడం, ఇట్లా రకరకాలుగా సినిమా తిప్పుకెళ్ళిపోతుంది. ఇంక ఇతనేమో పెద్ద రాజు జమీందారు, వీళ్ళ ఇంట్లో వీళ్ళ నాన్నగారు హెల్త్ బాగుందో అతను చూసుకోవడానికి వస్తుంది ఎవరు హీరోయిన్ ఎవరు నర్సు, డాక్టర్ కాదు. ఇంకా నర్సు క్యారెక్టర్ చేసి ఆమెతో ప్రేమలో పడడం, ఇంకా వాళ్ళ నాన్న చనిపోవడం, ఆమె వెళ్ళిపోవడం, ఇతను ఆమె కోసం ఈయన మళ్ళీ పోవడం. ఎందుకంటే ఇంకా డబ్బులు ఉన్నాయి. నిజ జీవితంలో చెప్పాలంటే రాజుని ఎవరిని కాదు అనుకుంటుంది అమ్మాయి, ఏ ఆడపిల్ల అన్నారు రాజుని కాదు అనుకుంటుందా. ఎందుకంటే రాజుల కాడ వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తులున్నాయి. వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళని ఏ అమ్మాయి అయినా వదులుకుంటుందా? అన్నీ అబద్ధాలు కదా. సరే, సినిమా అంటే అదొక మాయా అబద్ధం. సరే, పోనీ సినిమా అన్న బాగా దేవాస్వామి అంటే ఏం బాగుంటుంది చెప్ప. ఇంకా అది ఏమనంటే ఫంక్షన్లు పెట్టుకుంటారు, ఇటు ఫంక్షన్లు ఆడే ఫంక్షన్లు వాళ్ళే పోరుకుంటారు అన్నీ. పోనీ అది బాగుంటే అలాంటి ఫంక్షన్లు పెట్టడం వల్ల డబ్బులు వచ్చేస్తాయి. సినిమా కూడా బాగలేకపోయా, ఏమైనా బాగుంది అదే. సరే చూద్దాం ఎంతవరకు రాబడుతుందో. నాకైతే ఏం నచ్చలా నాకు. కనీసం 10 కోట్లు ఒక 20 కోట్లు వస్తాయో కూడా డౌటే నాకు. అసలు సినిమాని రేపు 4 రోజులు నెక్స్ట్ వారం కాలం ఉండదు. ఇంకా నాగబంధం సినిమా కూడా వచ్చింది, చూద్దాం. సరే, నాగబంధం సినిమా గురించి మళ్ళీ మాట్లాడతా. ఇంక సినిమా అయితే ఏం లేదు భయ్యా, చూసేవాళ్ళు చూడండి. అతని ఫ్యాన్స్ యాక్టింగ్ అయితే బాగుంది, చింపాడు అతను. యాక్టింగ్ అయితే బాగుంది. ఎందుకంటే సత్యదేవ్ అన్న యాక్టింగ్లో చెంపుతాడు ఆయన. ఈ డైరెక్షన్ సరిలేదు, ఏం బాగాలేదు అసలు డైరెక్షన్. సరే, ఇంకా మూవీ టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. చూద్దాం ఇంక నుంచి ఆయన మంచి సినిమాలు తీయండి. దయచేసి ఇలా బోర్ కొట్టే సినిమాలు, తలకాయ నిప్పి టార్చర్ పెట్టే సినిమాలు తీయకండి. సత్యదేవానికి, డైరెక్టర్కి, మూవీ టీం అందరికీ, మ్యూజిక్ వాళ్ళకి, ప్రొడ్యూసర్కి అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి సినిమా తీయండి, మంచి కథ తీయండి. జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. అప్పుడు మీ సినిమాకి 1000 కోట్లు రావచ్చు, 1,00,000 కోట్లు రావచ్చు, చెప్పలేం. బాగుంటే